ఈ కీర్తన 100లో 5 వచనాల్ని మనం చూస్తూ ఉంటాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి అని కీర్తనకారుడు ప్రారంభిస్తాడు. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఈయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఎవరిని? సర్వలోకమును ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనం గత వారం 148 కీర్తనలో దేవుని మహిమపరచమని ఆకాశానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు భక్తుడు. భూమికి ఆహ్వానం చెప్పాడు, భూరాజులకు ఆహ్వానం చెప్పాడు. ఇక్కడ కూడా అదేవిధంగా ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుణ్ణి స్తుతించండి, దేవునిని బట్టి ఉత్సాహ ధ్వని చేయండి. ఎవరు? సర్వలోకము, సమస్త దేశములారా అంటాడు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు సమస్త దేశములారా? ఎందుకు సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము చేసు ఆయన సన్నిధికి రండి అని దేవుని సన్నిధికి ఆహ్వానం పలుకుతున్నాడు. ఎవరిని? సమస్త దేశములనగా సర్వలోకములో ఉన్నటువంటి అందరినీ కూడా. ప్రియులారా, నేను ఇది ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. ఏంటి సంఘటన అంటే, ఒక 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 రైతు ఉన్నాడంట. రైతు అంటే రైతు కుటుంబంలో పెరిగిన ఆయన తన తండ్రి తన అన్నదమ్ములకి వారసత్వంగా కొంత పొలాన్ని ఆస్తిగా ఇచ్చాడంట. ఆస్తిగా ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఈ పెద్ద ఆయనకి పర్వతాలు గుట్టలు ఉన్న స్థలం వచ్చిందంట. ఆయన వంతుగా వచ్చినప్పుడు పర్వతాలు గుట్టలు మెట్టలు ఉన్న స్థలము వచ్చిందంట. కనుక పెద్దోడు కనుక పెద్ద మనసు చేసుకొని, మరి నాయన, మరి నాకు ఏ పంట రాదు, దీన్ని సాగు చేసుకోవాలంటే, దీన్ని చేయడం అంటే నాకు సాధ్యం కాదంటే తండ్రి చెప్పాడంట, పెద్ద మనసు చేసుకోరా, మీ తమ్ముడోళ్ళు కష్టం చేయలేరు ఎక్కువ, నువ్వు పెద్దోడు కదా, జ్యేష్ఠుడు కదా, అడ్జస్ట్ చేసుకున్నానా అని చెప్పాడంట. సరే అని తండ్రి మాటను కాదనలేక మంచి కుమారుడైనటువంటి ఈయన 7 కుమారులు అంటే వాళ్ళు 7 భాగాలు పంచినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాస్థ్యం వచ్చిందంట. ఈయనకు వచ్చిందంతా కూడా కొంచెం కూడా సాగు భూమి లేదంట. అంతా కూడా గుట్టలు మెట్టలు లోయలు ఉన్న స్థలం వచ్చిందంట. సరే, దాంతోనే ఆయన ఏం చేస్తున్నాడంటే దినం ఏదో కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ అతడు ప్రతి సంవత్సరము కాస్త దానిని సదును చేయడం ప్రారంభించాడంట. తన మిగిలిన 5 తమ్ముళ్ళు కూడా పంట సాగు చేసుకుంటున్నారు, హాయిగా తింటూ ఉన్నారు, బ్రతుకుతున్నారు. కానీ ఈయన గ్రాడ్యువల్గా ఉండి కొలది లేమికి వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్ లేదు ఆయనకి, పొలం నుండి వచ్చే ఆదాయం లేదు. అయినా సరే బాధపడలేదు, తండ్రికి ఇచ్చిన మాటకి పెద్ద మనసు చేసుకొని నమ్మకంగా చేసుకుంటూ ఉన్నాడంట. ఒక రోజు వచ్చిందంట. ఆ రోజు ఈయన ఆ పొలంలో తనకిచ్చిన స్థలంలో గుట్టని తవ్వుతూ ఉన్నాడంట. తవ్వుతున్నప్పుడు ఆయనకి ఒక పెద్ద రాయి, బండరాయి అడ్డొచ్చిందంట. తన భార్య ఈయన కలిసి 2 ఎద్దులను తీసుకొచ్చి దానికి కట్టి తవ్వుతూ భార్య ఎద్దులను కొడుతూ ఉండగా దాన్ని పెకలించారంట. కుమారులు కూడా వచ్చారంట. పెకలించి చూస్తే ఆ రాయి కింద మరొక రాయి మెరుస్తూ కనపడ్డదంట. ఇదేదో ఆశ్చర్యంగా ఉందని ఆ రాయిని కూడా తీశారంట. ఇంచుమించు ఒక 10 కిలోల బరువున్న ఒక రాయి అంట. ఇదేంటో విచిత్రంగా ఉందని చెప్పేసి దానిని సంబంధించిన ఒక పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్తే చెప్పాడంట, ఒరే, ఇది మామూలు రాయి కాదురా, ఇది డైమండ్. ఏంటిది? డైమండ్. ఇది దీన్ని నమ్మితే ఈ ఊరిని కొనే అంత ధనం నీకు వస్తుంది, ఇది అంత విస్తారమైన విలువైనది ఇది అని చెప్పాడంట. చెప్పిన వెంటనే ఆశ్చర్యపోయాడంట. ఇన్ని సంవత్సరాలు నేను ఎంతగానో కష్టపడి ఉన్నా లేకపోయినా నా తండ్రికి ఇచ్చిన మాటకి నేను లోబడి ఎన్నడూ కూడా మా తమ్ముడు నేను ఏమీ ఆశించలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, వారు హాయిగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఇంత స్వాస్థ్యం వచ్చిందని చెప్పి దానిని కూడా ఏం చేశాడంటే ఆయన 2 భాగాలు చేసి ఒక భాగాన్ని ఈయన తీసుకొని మిగతా ఒక భాగాన్ని 6 తమ్ములకి స్వాస్థ్యంగా పంచి ఇచ్చాడంట. ఈ 7 కలిసి సంతోషంగా ఐశ్వర్యవంతులై ముందుకెళ్తూ ఉన్నారంట. ప్రియులారా, ఇది విన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. పెద్ద మనసు చేసుకునే ఆ మనిషి, ఓపిక చేసి ఫలించిన ఆ మనిషి, అనుకోకుండా తన పొలములో దొరికిన ఆ ధననిధిని బట్టి అతడు ఎలా ఉంటాడు ప్రియులారా?
మౌనంగా ఉండగలడా? తన సంతోషం ఇక్కడ ఇక్కడ కూడా భక్తుడు కీర్తనకారుడు చెప్తున్నాడు ఏంటంటే, సమస్త దేశములారా మీరు యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో దేవుని సేవించండి, ఉత్సాహ గానం చేస్తూ ఆయన సన్నిధికి రండి అని ఆహ్వానం పలుకుతున్నప్పుడు సంఘము ఈరోజు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మేము ఎలా ఆరాధించాలి ప్రభుని? మా జీవితంలో ఆ వ్యక్తికి దొరికినట్లుగా ధనం లేదే, లేదంటే ఏమీ వజ్రాలు వైడ్యూరాలు దొరకలేదే, మా పితరులు స్వాస్థ్యంగా మాకేమీ ఇవ్వలేదే, మేము ఏమున్నదని సంతోషించాలని కొన్నిసార్లు మన కలిగిన స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉంటాం. ప్రియులారా, దొరకబడిన దాసబడిన ధనము దొరికినట్లుగా మహారక్షణ మనకు దొరికింది కదా. నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి నిత్యరాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడానికి ముందెళ్ళి మన కొరకు రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన శిలువ త్యాగము కంటే విలువైనది భూమి మీద ఏమైనా ఉందా? అది తలుసుకుందాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ భక్తుడు, మీరు ఆనందించండి, ఉత్సాహించండి, సంతోషంతో దేవుని సేవించండి, ఉత్సాహ గానం చేయండి అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్తాడు, ఎందుకు మీరు ఇలాగా మీరు ఆనందించాలి, సంతోషించాలంటే యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఇంకొక మాట మనం చూస్తాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడి ఉంది. కనుక ఆయన దేవుడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే ఆయనే దేవుడు. ఆయన దేవుడు అని చెప్పిన మాట అర్థం ఏంటంటే, ఇక్కడ ఆయన కొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాడు. ఆయనే మనలను పుట్టించాను, ఆయన మనల్ని పుట్టించాడు. ఇప్పుడు మనం ఎవరమే? ఆయన పిల్లలము, ఆయన పిల్లలము. కనుక మనం సంతోషించడానికి ఇంతకంటే ఎక్కువ కారణం ఏముంది? ఆయన పిల్లలము, ఆయన మనకు తండ్రి. ప్రియులారా, కనుక తండ్రి అయిన దేవుడు మనకు ఉండగా ఆయన ఏమై ఉన్నారో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మన జీవితంలో ఏమి చేయగలడో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏమైతే సిలువ కార్యం చేశారో దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు, మన కొరకు నియమించబడిన ఉన్నత రాజ్యమును మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా స్తుతించకుండా ఉండలేము. స్తుతిస్తాం. తర్వాత 4వ వచనంలో అని చెప్తాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి అని ఆయనను కీర్తించండి, ఆయన మందిరానికి సంతోషంగా రండి 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 అని ఆహ్వానం చెప్తూ ఇంకొక మాటని ఆయన యాడ్ చేస్తుంటాడు చివరి వచనంలో. ఎందుకంటే, ముందేమో ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన మన పుట్టించాడు అంటాడు. రెండోది, మీరు ఎందుకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి, ఆయన గుమ్మంలోకి ప్రవేశించాలంటే ఆయన దయాళుడు. ఇది మనకు అర్థమైనప్పుడు మనం క్రీస్తు ప్రభుని మనం ఆరాధించకుండా ఉండలేం. దయగలిగిన వాడు. ఇంకొక మాట ఉంది, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును అని చెప్తాను. కనుక కృప చూపించేవాడు, ఆయన సత్యమును చూపించేవాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక దైవ జనాంగమా, మనము ఒకవేళ కలిగిన ఈ స్థితిలో ఉన్న బలహీనతను బట్టి, పరిస్థితులను బట్టి ఒక 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 తల్లి అంటది, దేవుడు ఏం చేశాడని నేను ఆయన మందిరానికి రావాలి, లేదంటే ఆయన ఆరాధించడానికి రావాలి అంటూ ఉంటుంది. ఏం చేశాడని అర్థం కాలేదండి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన కృప చూపించి మనము పాపంతో శాపంతో ఉన్న మన కొరకు విమోచన చేశాడు. అంత మాత్రమే కాదు, యుగయుగములు ఆయనతో ఉండడానికి నరకాగ్ని నుండి విడిపించాడు. ఇది అర్థమైతే భూలోక సంబంధమైన విషయాల మీద మనసు పెడతామా? ఇందాక తల్లి నయమమ్మ అన్నట్లు యుగయుగాలు మనం భూమి మీద ఉండలేం కదా, మన నివాస స్థలం అది. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా తరతరంలోకి మాకు నివాస స్థలము నీవే, నీవే, నీ యొద్దకు మేము రావాలి అనే అనుభవాన్ని పూర్వభక్తులు జ్ఞాపకం చేసుకున్నారు. కనుక మనం స్తుతించడానికి ఏ కారణం అవసరం లేదండి. ఆయన మన తండ్రి అనే మాట మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రియులారా, అంతకంటే మించిన ఆరాధన మన జీవితంలో ఉంటుంది. అది దయాళుడు అనే మాట ఎన్నిసార్లు క్షమిస్తూ ఉన్నాడండి. ఎన్ని మిస్టేక్లు మన జీవితంలో, నా జీవితంలో తెలిసి తెలిసి కూడా చేసిన పాపములు, బలహీనతలు ఎన్నిటినో దయతో క్షమించి కృపలో నన్ను హత్తుకోలేదా, నిన్ను హత్తుకోలేదా, ఇవన్నీ తలుసుకుంటున్నప్పుడు మనం ఆయన్ని నిశ్చయంగా స్తుతించాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు,
ఆయన మనల్ని మన మీరు నా కుమారులు కుమార్తెలని పిలుస్తూ ఉన్నాడు. ఆయన హత్తుకుంటాడు. ఇది మహాభాగ్యము. ఇది తలుసుకుంటూ దేవుని స్తుతిద్దాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని దేవాది దేవుణ్ణి ఆరాధన చేయడానికే మన హృదయాలను అప్పగించుకుందాం. మన కన్నులు మూసుకొని కొద్ది సమయం, దేవా నీవు దయగలిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, కృప చూపించువాడవయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా. ఆయనే మనలను పుట్టించెను. ఈ మాట ఎంత మంచి మాట. నువ్వు మా తండ్రివి నాయనా. తండ్రి అనడానికి ఏమాత్రము యోగ్యత లేదు మాకు. అట్లాంటి మమ్మల్ని నాయనా నీ పిల్లలు అనడానికి ఇష్టపడ్డావు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నామని చెప్దాం. దేవుని ఆరాధన